గోంగూర నువ్వుల పొడితో కర్రీ చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న గోంగూర, నువ్వుల పొడి, పచ్చిమిర్చి, తాలింపు కోసం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఫ్రీగా ఉన్న టైంలో గోంగూరని శుభ్రం చేసుకుని ఉడికించుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంటే మనం బిజీగా ఉన్న టైంలో అది శుభ్రం చేసుకుని ఉడికించుకుని కర్రీ వండుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనం ముందుగా దీన్ని శుభ్రం చేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకుంటే అది మనం కావలసినప్పుడల్లా కర్రీ చేసుకోవచ్చు. దాని గురించి నేను ఇలాగా స్టోర్ చేసుకుంటానండి. నువ్వుల పొడిని కూడా దోరగా వేపించుకుని నేను స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటానండి, గాజు సీసాలో వేసుకుని. దాన్ని కూడా మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవడానికి ఉంటుంది కదా, దాని గురించి. ఇప్పుడు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కర్రీకి కావాల్సిన ఆయిల్ అంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు కోసం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేపించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగినాయి కదా, ఇప్పుడు తాలింపు కోసం తాలింపు సరుకులు కూడా వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని తాలింపు వేపించుకుందాం. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరని, అంటే మనకి కర్రీకి ఎంత కావాలి అనుకుంటే అంత గోంగూరని తీసుకుని కర్రీ కోసం వేసుకోండి. అంటే నేను 1 కప్పు గోంగూరని తీసుకుంటున్నాను. మీరు కర్రీకి ఎంత తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఇలా ఉడికించి పెట్టుకోవడం వల్ల త్వరగా కర్రీ చేసుకోవడానికి ఉంటుందండి. ఇందులో కొంచెంగా పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. కారం కూడా నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అంటే ఎండుమిర్చి, ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా, దాని గురించి నేను కారం 1/2 స్పూనే తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేపించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకుంటున్నానండి. దీన్ని నేను తీసుకున్న గోంగూరకి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వాటర్ అవసరము అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు అనుకుంటే అక్కర్లేదు. ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇది ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంత ఈజీగా కర్రీ రెడీ అయిపోయిందో చూసారా. అంటే గోంగూర మనం ఉడికించి పక్కన పెట్టుకుని అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి కర్రీ రెడీ చేసుకోవడానికి. మనం చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా, కర్రీ అంతా దగ్గర పడిపోయింది కదా. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గోంగూర నువ్వుల పొడి కర్రీ అండి ఇది రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా మనం 10 మినిట్స్లో కర్రీని రెడీ చేసేసుకోవచ్చు.